వారంతా ఆ పల్లెలో పుట్టి పెరిగారు, అక్కడే చదువుకున్నారు. కుటుంబ పెద్ద వ్యవసాయం చేసి బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఎదిగిన పిల్లలు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే చిన్నప్పుడు తాము పెరిగిన ప్రాంతాన్ని, పెద్దవారితో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకునేందుకు ఏటా వారంతా సంక్రాంతికి సొంతూరులో కలుసుకుంటున్నారు. సెలవుల్లో హాయిగా గడిపి చక్కటి అనుభూతుల్ని పంచుకుంటున్న 4 తరాలకు చెందిన ఓ కుటుంబంపై కథనం. సరదాగా సంతోషంగా గడుపుతున్న వీరంతా తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం టి కొత్తపల్లికి చెందిన లక్ష్మణస్వామి, శశిరేఖ దంపతుల సంతానం. తాను సాగుతోనూ జీవితం సాగించిన 10 మంది పిల్లలను బాగా చదివించారు లక్ష్మణస్వామి. వారంతా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వీరి కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. లక్ష్మణస్వామి నుంచి కష్టించి పనిచేయడం, క్రమశిక్షణ, సేవాభావం, నైతిక విలువలను నేర్చుకున్న పిల్లలు అదే బాటలో నడుస్తున్నారు. 4 తరాలకు చెందిన ఈ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి సొంతూరుకు వస్తారు. కోనసీమ ప్రాంతంలోని చక్కటి పల్లె వాతావరణంలో పండుగను జరుపుకుని మధుర జ్ఞాపకాలు పంచుకుంటారు. పిల్లలు చదువుకున్నారు, అభివృద్ధి పడ్డ ఉన్నారు. బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మాకు పెద్ద ఏమి ఉండేది కాదు, రెక్కల మీదే బతికి వాళ్ళం. చాలా కట్టబడి పిల్లలకి చదివించాం. పిల్లల మనవలు అందరూ రానామన్న సంతోషం. వాళ్ళు రాకపోతే వాళ్ళు అయ్యో వాళ్ళు రాలేదన్న చింత ఉంటుంది. పిల్లలు వచ్చేటప్పటికి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది మాకు. సంవత్సరం యొక్క ఉద్యోగ బాధ్యతలన్నిటిని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి మా యొక్క ఫ్యామిలీతో, మా అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో పంటలు, చేలు ఇవన్నీ చూస్తూ మా యొక్క పిల్లలను కూడా ఈ ప్రకృతిలో వాళ్ళని మమేకం చేస్తూ ఈ ప్రాంతానికి రావడం మాకు చాలా సంతోషం అన్నమాట. మాకు ఇలాగ పండక్కి వచ్చి ఇక్కడ 3 రోజులు గడపడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా కనిపిస్తారు. పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగుందని అంటారు. తల్లిదండ్రులు తమకు చూపిన బాట, నేర్పిన గుణాలు తమ బిడ్డలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తున్నాయని లక్ష్మణస్వామి కుమార్తెలు చెబుతున్నారు. కుటుంబ విలువలు, సేవాభావంతో అంతా మసులుకుంటున్నామని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ ఏటా తమ మధ్య దూరాన్ని తగ్గిస్తుందంటున్నారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరితో, కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతాము. కాంక్రీట్ జంగల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంతమైన గాలి, ఈ వాతావరణంలో మరి ఈ 3 రోజులు గడపడం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సంక్రాంతిలో మేము అందరం కలుసుకుంటాము. ఈ సంవత్సరం అంతా మేము ఈ మెమరీస్ గుర్తుపెట్టుకుని చాలా సంతోషంగా మేము ఉంటాము. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో, ఎక్కడెక్కడో వేరే దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కంపల్సరీ ఈ 3 రోజులు కూడా ఇక్కడ మేము మీట్ అవుతామండి. కష్టాన్నంతా మర్చిపోయి ఈ 3 రోజులు మేము చిన్నపిల్లలతో కలిసి ఆటపాటలు అన్నీ కూడా మేము ఎంతో సంతోషంగా ఉంటాం. 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేము అందరం కలుసుకుంటున్నాం. ఇలా కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ప్రతి సంవత్సరం మా కుటుంబం అంతా కలిసి ఇక్కడికి వచ్చి ఇలాగా అందరితో సంతోషించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంటుందండి. మళ్ళీ సంవత్సరం వరకు అదే జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎంతో సంతోషంగా గడుపుతున్నాం. ఆహ్లాదపరిచే కోనసీమ వాతావరణంలో కుటుంబ పెద్దలతో కలిసి పండుగ జరుపుకుంటున్న వీరంతా మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తూ చిన్నా పెద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు. అనుబంధం, ఆప్యాయతల కలబోత ఈ కుటుంబం. పండగ వేళ అంతా ఒకటై సంతోషంగా గడుపుతున్నారు. మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.